Welcome students, biology 10th class, chapter number 3, transportation, the circulatory system. సో నేమ్లోనే ఉంది సర్క్యులేటరీ అంటే సర్క్యులేషన్ అంటే ఏమిటి, మనకి సర్క్యులేషన్ అంటే ఏంటి, ప్యాసేజ్ అనమాట. సో మన బాడీలో ఉన్నటువంటి మెటీరియల్స్, వేస్ట్ మెటీరియల్ అయినా కానీ యూస్ఫుల్ మెటీరియల్ ఎట్లా సర్క్యులేట్ అవుతాయి అనేది మనం ఇక్కడ చూద్దాం. All the living organisms need nutrients, gases, liquids, etc. for grow and maintenance of the body. సో మన బాడీలో ఒక గ్రోత్కి కానివ్వండి, మెయింటెనెన్స్ అవ్వటానికి మనకి ఏం కావాలి, న్యూట్రియంట్స్, గ్యాసెస్, లిక్విడ్స్ కావాలి. ఆల్ ద ఆర్గానిజమ్స్ వుడ్ నీడ్ టు సెండ్ దీస్ మెటీరియల్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ దేర్ బాడీ వెదర్ దే ఆర్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ ఆర్ మల్టీ సెల్యులార్. సో అంటే అన్ని ఆర్గానిజమ్స్కి కూడా ఈ మెటీరియల్స్ని ఆల్ పార్ట్స్కి సెండ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. అది యూనిసెల్యులార్ అవ్వచ్చు లేదా మల్టీ సెల్యులార్ అవ్వచ్చు. యూని అంటే సింగిల్ సెల్ ఉండే ఆర్గానిజము, మల్టీ అంటే మోర్ దాన్ వన్. So in unicellular organisms, these may not have to be transported to long distances, while in multicellular forms have to be sent substances to long distances as far as say over 100 feet for the tallest plant on earth. So living organisms ante not only animals, human beings, plants, microorganisms, అన్ని బ్యాక్టీరియా, వైరస్, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఏ లివింగ్ కమ్స్ అండర్ ఆర్గానిజమ్స్, లివింగ్ ఆర్గానిజమ్స్. సో వీటిలో చూసుకున్నట్లయితే మనకి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువ డిస్టెన్స్ జరగదనమాట. అదే ఎందుకంటే అవి మోస్ట్లీ మైక్రోగా ఉంటాయి, చాలా చిన్నవిగా ఉంటాయి. అదే మనకి ఇప్పుడు లాంగ్ ట్రీస్ లాంటివి కానీ, ప్లాంట్ లాంటివి కానీ, టాలెస్ట్ ప్లాంట్స్లో కానీ, మనకి ఎనిమల్స్లో కానీ, హ్యూమన్ బీయింగ్స్లో కానీ, ఇలాంటి వాటిల్లో ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువగా ఫార్ డిస్టెన్స్లో జరగాల్సి ఉంటుంది. ఇన్ లోయర్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా, హైడ్రా ఎక్సెట్రా, ఆల్ ద మెటీరియల్స్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ఎ సింపుల్ ప్రాసెస్ లైక్ డిఫ్యూషన్, ఆస్మోసిస్ ఎక్సెట్రా. అదే మనకి లోయర్ ఆర్గానిజమ్స్లో చూసుకున్నట్లయితే మనకి అమీబా, హైడ్రా, వీటిల్లో మెయిన్గా కూడా ఎలాగ ఈ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుందంటే డిఫ్యూషను, ఆస్మోసిస్. In higher animals with trillions of cells of their body adopt the method of diffusion and osmosis only for the bulk movement of materials would takes years. So అదే కనుక హయ్యర్ ఎనిమల్స్లో కనుక ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కేవలము ఈ ఆస్మోసిస్, డిఫ్యూషన్ ఇలాంటి వాటిలో జరగాలి, వీటి ద్వారానే జరగాలి అంటే మనకి చాలా టైం పడుతుంది. టు అవాయిడ్ డిలే ఆఫ్ సపరేట్ సిస్టమ్ ఈజ్ నీడెడ్ టు క్యారీ ద మెటీరియల్స్ మచ్ ఫాస్టర్ అండ్ మోర్ ఎఫిషియెంట్లీ. కాబట్టి ఈ టైం డిలేని ఆపటం కోసము మనకి సపరేట్ సిస్టమ్స్ అనేవి ఈ ట్రాన్స్పోర్టేషన్కి కావాలి. దిస్ స్పెషలైజ్డ్ సిస్టమ్ దట్ ఈస్ డెవలప్డ్ బై ఆర్గానిజం ఈజ్ కాల్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. కాబట్టి ఆ విధంగా మనకి సర్క్యులేటరీ సిస్టమ్, ఒక్కొక్క మెటీరియల్ ఇలా సర్క్యులేట్ అవ్వటానికి మనకి ఒక స్పెషలైజ్డ్ సిస్టమ్ అనేది మన బాడీలో ఉన్నాయి. అలాంటి సిస్టమ్స్ని మనం ఏమంటారంటే సర్క్యులేటరీ సిస్టమ్స్ అనేసి అంటారు. వీ ఈట్ సాలిడ్స్, వీ డ్రింక్ లిక్విడ్స్ అండ్ వీ బ్రీత్ గ్యాసెస్. డూ యూ దట్ ఈస్ పాసిబుల్ టు ట్రాన్స్పోర్ట్ ఆల్ ద 3 types ఆఫ్ మెటీరియల్స్ త్రూ సింగిల్ సిస్టమ్. కాబట్టి మనం 1 type ఆఫ్ తీసుకోమన్నమాట. మనం సాలిడ్స్ తింటాం, లిక్విడ్స్ తాగుతాం, అదేవిధంగా మనకి బ్రీతింగ్ ద్వారా గ్యాసెస్ మన బాడీలోకి వెళ్తుంటాయి. సో ఇవి 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ అనమాట, మెటీరియల్స్. మరి ఇలాంటి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా ఒకే సిస్టమ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయా? కావవు. సో ఎలాగనే చూద్దాం. లెట్ us స్టడీ హౌ దిస్ సర్క్యులేషన్ ఈస్ క్యారీడ్ అవుట్ ఇన్ అవర్ బాడీ. హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్డ్ ఏ డాక్టర్ హోల్డింగ్ ద రిస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ లుకింగ్ ఇస్ విచ్ వాచ్ ఎ మినిట్? వాట్ ఈస్ దిస్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ద వాచ్ అండ్ రిస్ట్ ఇస్ పేషెంట్? యూ మే వండర్ టు నో దట్. The continuing the heartbeat of the patient. Don't you think that is crazy? Holding the hand to count the heartbeat. మామూలుగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఫస్ట్ డాక్టర్ 2 పనులు చేస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడు, చేయి పట్టుకొని మన యొక్క మన నెరవు ఉంటుంది, నాడి ఉంటుంది, దాన్ని చెక్ చేస్తాడు, టంగ్ చెక్ చేస్తాడు. తర్వాత సెటస్కోప్తో మన హార్ట్ బీట్ చెక్ చేస్తాడు. ఫస్ట్ ఇవన్నీ ఎందుకు చేస్తారంటే అసలు మన హార్ట్ బీట్ అనేది ఎలా ఉంది అనేది ఫస్ట్ అతను చెకప్ చేయడం కోసం మన రిస్ట్ని పట్టుకుంటే అది ఎలా తెలుస్తుంది, చాలా ఇదిగా ఉంది కదా, చూద్దాం. అది యాక్టివిటీ ద్వారా ఎలా తెలుసుకుంటాడో చూద్దాం. యూ కుడ్ ట్రై టు ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ వాట్ ద డాక్టర్ వాస్ డూయింగ్. కీప్ యువర్ ఇండెక్స్ అండ్ మిడిల్ ఫింగర్స్ యాజ్ యువర్ రిస్ట్ బిలో ద థంబ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఇలా మన ఫిగర్లో చూసిన విధంగా ఒకసారి 2 ఫింగర్స్ని మీరు రిస్ట్ కింద ఇలా పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఒక మూమెంట్ అనేది అక్కడ మనం ఫీల్ అవుతాం అనమాట. యూ ఫీల్ సంథింగ్ పుషింగ్ యువర్ ఫింగర్స్ రిథమెటికల్లీ అప్ అండ్ డౌన్. సో నౌ లెట్ us కౌంట్ ద రిథమ్స్ విత్ వైల్ ఇట్ ఈస్ కాల్డ్ పల్స్ ఎ మినిట్. నౌ స్టాండ్ అప్ అండ్ జాగ్
work for 1 minute at the same place. Note the pulse for a minute. Take reading at least two of your parents the same manner and record the following table. సో ఇక్కడ ఏం చెప్పాడంటే మీరు ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పర్సన్ యొక్క నేమ్ని రాసుకొని రెస్ట్లో ఉన్నప్పుడు పల్స్ రేట్ ఎలా ఉంది, ఆఫ్టర్ జాగింగ్లో ఎలా ఉంది అనేది మీరు కనుక ఫిలప్ చేయగలిగితే ఇది చాలా ఈజీగా మీకు పల్స్ రేట్లో వచ్చే డిఫరెన్సెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా వాట్ డిడ్ యూ అబ్జర్వ్, ఖచ్చితంగా మన డిఫరెన్సెస్ అనేది ద రేట్ ఆఫ్ పల్స్ అనేది మనకి జాగింగ్లో ఉన్నప్పుడు వర్కింగ్ కండిషన్ ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ యాక్టివిటీ 2లో మ్యాచ్ స్టిక్ సెథస్కోప్. మామూలుగా మన దగ్గర సెథస్కోప్ ఉండదు కదా, ఈ సెథస్కోప్ని మ్యాచ్ స్టిక్ ద్వారా ఎలా చేస్తారు చూద్దాం. వీ సే దట్ పల్స్ రేట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. అంటే మన సింగిల్ పర్సన్లోనే సిచ్యువేషన్ నుంచి సిచ్యువేషన్కి పల్స్ రేట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మనం కొంచెం టెన్స్ ఫీల్ అయినా, మనం ఏదైనా పని రన్నింగ్ అట్లాంటి స్పీడప్స్ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పల్స్ రేట్ అనేది హై అవుతూ ఉంటుంది, అదే రెస్ట్లో ఉండేదానికంటే కూడా. సో అది ఎట్లాగానే చూద్దాం. ఒక పర్సన్కి ఒకటి ఉంటే ఇంకో పర్సన్కి అదే ఉంటుంది అని కూడా లేదనమాట. సో ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్ వెన్ యూ ఆర్ అఫ్రైడ్ ఆర్ ఎగ్జైటెడ్ టు పల్స్ రేట్ గోస్ అప్. మనం ఎప్పుడైనా భయపడినా కూడా, ఎగ్జైట్మెంట్ అయినా కూడా పల్స్ రేట్ అనేది పెరిగిపోతుంది. అబ్జర్వ్ యువర్ పల్స్ రిథమికలీ ఇన్ అదర్ వేస్ యాజ్ వెల్ సచ్ క్లైంబింగ్ స్ట్రైట్స్, రన్నింగ్ ఎక్సెట్రా. దెర్ ఈస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ద పల్స్ రేట్ అండ్ ద బీట్ ఆఫ్ అవర్ హార్ట్. సో మన పల్స్ రేట్కి హార్ట్ యొక్క బీట్కి కొంచెంగా మనకి రిలేషన్షిప్ అనేది ఉందన్నమాట. నౌ లెట్ us ట్రై టు ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ దిస్ రిలేషన్షిప్. ఫర్ దిస్ యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ సెథస్కోప్. టేక్ ఏ షర్ట్ బటన్, ఇన్సర్ట్ ఏ మ్యాచ్ స్టిక్ యాజ్ షోన్ ఇన్. సో ఒక షర్ట్ బటన్ని తీసుకొని ఆ షర్ట్ బటన్లోకి మ్యాచ్ స్టిక్ని ఇలా ఇన్సర్ట్ చేయాలన్నమాట. చేసి అది మనకి ఈ పిక్చర్లో చూపించినట్లు రిస్ట్ మీద మనం ఉంచుకోవాలి. అప్పుడు ఈ మ్యాచ్ స్టిక్ యొక్క మూమెంట్స్ని మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. వాట్ డిడ్ యూ ఫైండ్? What do you think that our pulse rate is goes on? Why the pulse rate show? So what does the pulse rate show? The movement of the match sticks up and down అవుట్. ఒకసారి ఎక్స్పెరిమెంట్ చూసినట్లయితే మీరే దాన్ని నోట్ చేయడం అనేది చూడొచ్చు అనమాట. సో అది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది పల్స్ రేట్ అనేది, కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరుగుతూ ఉంటుంది పల్స్. సో దాన్ని బట్టి మ్యాచ్ స్టిక్ మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పల్స్ రేట్ ఎలా ఉంటుంది, హార్ట్ బీట్ అన్నట్టు. సో ఫస్ట్ మనకి న్యూ బార్న్ బేబీ 0 to 3 monthsలో 100 నుంచి 150 ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇన్ఫాంట్స్లో చూసుకున్నట్లయితే 90 to 12. సో ఇట్లా ఇదంతా కూడా టేబుల్ ఒకసారి చూసుకోండి. మనకి వెల్ ట్రైన్డ్ అడల్ట్స్ వచ్చి 40 to 60, చిల్డ్రన్స్ ఓవర్ 10 years వచ్చి 60 to 100. సో చిల్డ్రన్ 1 to 10 is 70 to 130. సో ఇన్ ద ఇయర్ 1816 Lennox discovered that stethoscope. Before that discovery of stethoscope, doctors used it to hear heartbeat by keeping ear on the chest of the patient అట. ఇంతకుముందు మనకి స్టెథోస్కోప్ లేదు 1816 వరకు, అప్పుడే మన స్టెథోస్కోప్ అనేది కనుక్కోవడం జరిగింది. ఆ బిఫోర్ ఏం చేసేవాళ్ళంటే హార్ట్ దగ్గర మన పేషెంట్ అదే డాక్టర్ పేషెంట్ యొక్క హార్ట్ దగ్గర చెవు పెట్టి వినేవాళ్ళట. Lennox found that the paper tube helps to hear the heartbeat perfectly. So then he used a bamboo instead of paper tube her heartbeat. Lennox used this stethoscope. అంటే ఆ కాలంలో మనకి ఇప్పుడున్న మోడర్న్ స్టెథోస్కోప్ లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ పేపర్ని యూజ్ చేశాడు, తర్వాత బ్యాంబూ స్టిక్ని యూజ్ చేసి హార్ట్ బీట్ని చూడటం అనేది చూసుకున్నాడు అనమాట. Activity 3. Let us repeat the work Lennox. So make a paper tube 10 inch long and 1 inch in diameter. Keep one end of it on the chest of your friend of a point on a inch left side of the center around 6 inches below from his her neck. Keep your ear in the other end. Listen carefully and count the heartbeats of for a minute. Also count down your friend's pulse rate. Note observation at least 10 students of your class in the following tabular form. సో ఇక్కడ మనకి ఏం చేయమన్నారంటే ఒక చిన్న పేపర్ ట్యూబ్ ఒక పేపర్ అనమాట, పేపర్తో ట్యూబ్ లాంటి తీసుకొని కరెక్ట్గా మనకి నెక్ నుంచి 6 inch బిలో ఉండాలి, మనకి సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్ ఉండాలి. అక్కడ మనకి హార్ట్ దాని మీద పెట్టి ట్యూబ్ని ఒక సైడ్ వచ్చి హార్ట్ మీద, అనదర్ సైడ్ మీ చెవుని పెట్టి విన్నట్లయితే మీకు హార్ట్ బీట్ వస్తుంది. అలాగే పల్స్ని కూడా కౌంట్ చేసి ఒక 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా రాయమని చెప్పారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈశ్వరు ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో వచ్చి నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, హార్ట్ బీట్, పల్స్ రేట్ పర్ మినిట్ తీసుకోమన్నాడు. సో let us plot the histogram on the heartbeat of pulse rate of different persons as shown in the sample graph. A blue bar indicates that heartbeat, red bar indicates the pulse rate. సో అట్లా మీ ఫ్రెండ్స్ని మీరు కలెక్ట్ చేసినటువంటి దాన్ని ఈ విధంగా మన గ్రాఫ్ కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్గా 70కి 75కి మిడిల్లోనే వస్తుంది. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ హార్ట్ బీట్ అండ్ పల్స్? అంటే మన పల్స్ రేట్ అనేది హార్ట్ బీట్ ఖచ్చితంగా రిలేషన్ అనేది
అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే హార్ట్ అనేది పంప్ చేస్తుంది కదా, ఆ మెటీరియల్స్ త్రూ పల్సెస్ ద్వారానే కదా మనకి వెళ్తుంటే. సో హార్ట్ ఎలాగైతే కాంట్రాక్ట్ రిలాక్స్ అవుతుందో ఆ మూమెంట్ మనకి పల్స్లో కనపడుతుంది. కెన్ వి సే ద పల్స్ రేట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద హార్ట్ బీట్? యూ మైట్ హ్యావ్ స్టడీడ్ దేర్ ఈజ్ ఏ రిలేషన్ బిట్వీన్ పల్స్ రేట్ అండ్ హార్ట్ బీట్. సో అంటే మనకి ఈ యొక్క అబ్జర్వేషన్ చేసి ఆ ఎక్స్పెరిమెంట్ చేసి మనకి ఈ గ్రాఫ్ కనుక ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా వాట్ ఈస్ ద రిలేషన్ అనేది మనకి అర్థమవుతుంది. అదేంటో ఇక్కడ చూద్దాం. నౌ ట్రై టు అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ అండ్ మెథడ్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ దిస్ vital organ, the heart. It is the beat of the heart which keeps us alive. Heart is located between the lungs and protected by rib cage. The size of your heart is approximately the size of your fist, not wrist, fist అంటే మీ యొక్క పిడికిలి. మీరు పిడికిల్ని ఇలా బిగించినట్లయితే ఎంత సైజ్ అయితే, ప్లేస్ అయితే, ఆక్యుపేషన్ ఎంతైతే వస్తుందో మీ హార్ట్ కూడా అంతే సైజు ఉంటుంది. ఈ హార్ట్ అనేది మనకి లంగ్స్కి బిలోగా ఉండి మనకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఇది మొత్తం కూడా మనకి రిబ్ కేస్తో ప్రొటెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అనమాట. సో వీటి చుట్టూ కూడా మనకి రిబ్ కేజ్ అంటే బోన్స్తో తయారైనటువంటిది, దాన్ని రిబ్ కేజ్ అంటారు. బ్యాక్ సైడ్ ఏమో మనకి బ్యాక్ బోను, ఈ సైడ్స్ వచ్చి 12 pairs ఇట్లా ఉంటాయి బోన్స్ అనేది. చూడటానికి ఇది కేజ్ లాగా ఉంటుంది, అందుకే దీన్ని రిబ్ కేజ్ అనేసి అంటారు. సో ఇదనమాట హార్ట్ గురించి. ఓకేనా? సో స్టూడెంట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరూ చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. నేను ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ పెట్టాలని చెప్పి ట్రై చేస్తున్నాను స్టూడెంట్స్. నాట్ ఓన్లీ 10th క్లాస్, అన్ని క్లాసెస్ కూడా మనకి నెక్స్ట్ ఇయర్ సిలబస్ కూడా చేంజ్ అవుతుంది కదా, మనకి సెంట్రల్ సిలబస్ అవుతుంది మొత్తం. సో అందువల్ల మన ఈ 10th అయిపోయిన తర్వాత మళ్ళీ నేను సెంట్రల్ కూడా స్టార్ట్ చేస్తాను. సో కాబట్టి మీకు వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ ఎంకరేజ్ మీ, అండ్ మీరు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు కాబట్టి నేను వీడియోస్ పెడతాను. థ్యాంక్స్ ఫర్ దట్. And before that, please watch and subscribe and like also, please. Bye students, thank you.